వెల్కమ్ టు బియాండ్ స్టెథోస్కోప్. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ది బెస్ట్ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి మన వ్యూవర్స్కి ఉండే సలహాలు, సూచనలు చేయడం కోసం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా మీ ఆరోగ్యం బాగుపడాలి, మీకు చాలా విషయాలు, చాలా జబ్బులు మీరు ముందే ప్రివెంట్ అవ్వడం కోసం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒబేసిటీ కానీ, డయాబెటీస్ రివర్సల్ కానీ, పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎటువంటి సమయాల్లో చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మనకి దెబ్బలు తగలకుండా, ఇంజురీస్ అవ్వకుండా, ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచుకోవడం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీ వెయిట్ తొందరగా తగ్గుతారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ డయాబెటీస్ రివర్సల్ అవుతుంది, ఇటువంటి వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ పిల్లి గారు. డాక్టర్ శ్రీకాంత్ తను డాక్టరే కాకుండా ఇతను ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్ అథ్లెట్ అనమాట. మన ఇండియాని కజకిస్తాన్లో రిప్రజెంట్ చేశారు. ట్రయాథ్లాన్ ఐరన్ మ్యాన్ అంటారు వీళ్ళని. ఐరన్ మ్యాన్ అంటే కంటిన్యూస్గా 4 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయడం, అది అయిన వెంటనే 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఆ వెంటనే 42 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం. ఇది మొత్తం 14 గంటల్లోనే కంప్లీట్ చేయగలిగిన ఒక వ్యక్తి, మన తెలంగాణ బిడ్డ, మన హైదరాబాద్ ముద్దు బిడ్డ. తను స్వయంగా డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, ప్రాక్టీసింగ్ చేస్తున్నారు. అలాగే తను ఎంఎస్సి సైకాలజీ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ దాంట్లో నిష్ణాతులు. వారిని అడిగి డయాబెటీస్ పేషెంట్లకు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు, పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకు మనం ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీకాంత్. నమస్తే అండి. మా ప్రేక్షకులకు వివరించండి, మా వ్యూవర్స్కి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఎటువంటి సమయాల్లో ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అట్లాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు, పీసీఓడి అనే సమస్యతో బాధపడే ఆడపిల్లలు, ఇటువంటి వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి త్వరగా వాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఈ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయకూడదు, అసలు ఎక్సర్సైజ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. అంతేకాకుండా చాలామందికి డౌట్, భయాలు ఉన్నాయి. ఏంటి అంటే అసలు ఎక్సర్సైజ్ చేస్తే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు, ఆ మధ్యలో డ్యాన్స్ చేస్తూ, బంగ్రా డ్యాన్స్ చేస్తూ, దాండియా డ్యాన్స్ చేస్తూ చిన్న 35 సంవత్సరాల వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అసలు ఇట్లాంటివి రాకుండా ముందే ప్రివెంట్ చేయడం ఎలా, అట్లాగే మనం వెయిట్ లాస్ కానీ, డయాబెటీస్ రివర్సల్ కానీ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కానీ, చాలా రోజులు చేసి గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు కానీ అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నిటి గురించి మన ప్రేక్షకులకు వివరించండి. అంతకంటే ముందుగా అసలు మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యుండి, మీరు ప్రాక్టీస్ చేస్తుండి, ఒక ఫుల్ టైం స్పోర్ట్, అది కూడా అంత చిన్న స్పోర్ట్ కాదు, చాలా టఫ్. చాలామంది అసలు అన్నన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం ఇవన్నీ చేయలేరు. మీరు అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అసలు ఈ స్పోర్ట్ గురించి మన ప్రేక్షకులకు, అసలు మీరు ఇండియాని రిప్రజెంట్ చేశారు కజకిస్తాన్లో, అసలు ఈ స్పోర్ట్స్ జర్నీ గురించి కొంచెం మా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి. నేను ఎండి హోమియోపతి అండ్ నా ఫిట్నెస్ జర్నీ వచ్చేసి నాకు 2017లో మామూలుగా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే అందులో ఒక వ్యక్తి నేను ఒక 5 కిలోమీటర్ రన్ చేసి వచ్చాను అని చెప్పడం జరిగింది. కాస్త కూస్త ఫిట్నెస్ బాగానే ఉంది, మేము షటిల్, బ్యాడ్మింటన్ ఒక 2-3 గేమ్లు ఆడగలుగుతాము, మనం ఎంతవరకు పరిగెడతామో చూద్దాము అని చెప్పేసి తనతో పాటే ఒక ట్రాక్లో, గ్రౌండ్లో 400 మీటర్లు ఆయనతో పాటు పరిగెత్తడం జరిగింది. కానీ 400 మీటర్లు పరిగెత్తే లోపే నాకు చాలా వరకు ఆయాసం రావడము, దాని తర్వాత వీళ్ళు నిజంగానే 5 కిలోమీటర్లు పరిగెడతారా లేదా అనే ఆలోచనలు, కంప్లీట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయిన జర్నీ అనమాట. అది 5 కిలోమీటర్లతో స్టార్ట్ అయిన జర్నీ అక్కడి నుంచి 10 కిలోమీటర్లు, హాఫ్ మ్యారథాన్ అని 21 కిలోమీటర్స్, ఆ తర్వాత 42 కిలోమీటర్లు విచ్ వి కాల్ ఇట్ యాజ్ మ్యారథాన్. సో మ్యారథాన్ అనేది ఒక రన్నర్స్కి ఒక ప్రెస్టీజ్ అనమాట, ఒక కొలబద్దగా చెప్పుకుంటారు దట్ ఐ యామ్ ఏ మ్యారథానర్ అని. సో దానికి నాకు ఒక 1.5 ఇయర్ టైం పట్టింది, మెల్లిగా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ. ఇవన్నీ పక్కకు పెడితే మ్యారథాన్ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే అల్ట్రా మ్యారథాన్, అంటే డిస్టెన్స్ అనేది ఆగదు, ఇంకా 50 కిలోమీటర్స్, 70 కిలోమీటర్, 80 కిలోమీటర్స్ ఇక్కడ జరగవు. అవి కొంచెం లైక్ చెన్నై దగ్గర కానీ ఇంకెక్కడన్నా 80 కిలోమీటర్ల రన్ కూడా చేసిన తర్వాత ఇంకా రన్నింగ్ పైన మోజు తగ్గిందని చెప్పలేను, కానీ చాలా ఇంకా సాచురేషన్ పాయింట్ వచ్చింది. వాట్ నెక్స్ట్ అన్నప్పుడు చాలామంది ఇంకా రన్నింగ్ అయిపోయింది కదా, సైక్లింగ్ అన్న స్టార్ట్ చేయకపోయావు, సైక్లింగ్ కూడా మంచి స్పోర్టే, ఏరోబిక్ బాగుంటుంది, అంటే మన హార్ట్ రేట్, ఇంజురీ ప్రోన్ తక్కువ ఉంటుంది ఇది అని చెప్పినప్పుడు సరే సైక్లింగ్ కూడా స్టార్ట్ చేద్దామని దాన్ని స్టార్ట్ చేయడము.
అప్పుడు ఒక 100 కిలోమీటర్లు అనేది చాలా పెద్ద డిస్టెన్స్ మాకు. సో 100 కిలోమీటర్స్ సైక్లింగ్ నాన్ స్టాప్గా చేస్తే సెంచరీ రైడ్ చేసుకొని, అలాగే 200 కిలోమీటర్లు, 300, 400, 600, 600 కిలోమీటర్ల రేస్ని మేము ఎస్ఆర్ అంటాం, సూపర్ ర్యాండమ్ ఇయర్ అంటారు. అంటే ఒక పర్టికులర్ సీజన్లో లైక్ 4 వీక్స్ ఆర్ 6 వీక్స్ టైంలో 100, 200, 300, 400, 600 కిలోమీటర్ల సైక్లింగ్ ఎవ్రీ వీకెండ్ లాగా పెడుతూ ఉంటారు. ఇదంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక సూపర్ ర్యాండమ్ ఇయర్ అని బిరుదిస్తారు. సో అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది 600 కిలోమీటర్లు. దాని తర్వాత స్విమ్మింగ్కి వచ్చేసాను. ఇంకా అప్పటి వరకు నాకు స్విమ్మింగ్ అంటే ఏదో గజైతని గాండి అని కాదు, కానీ సర్వైవల్ స్విమ్మింగ్ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది అవుతా ఐ క్యాన్ సర్వైవ్ ఫర్ ఎ మినిట్ ఆర్ 2 minutes ఆ టైప్లో ఉండేది నాది. సరే స్విమ్మింగ్ కూడా స్టార్ట్ చేయాలంటే అప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇలాగే పేపర్ చూస్తూ ఉంటే మన మిలింద్ సోమన్ గారు హూ ఇస్ అన్ ఫిట్నెస్ ఐకాన్ ఫర్ ఎవ్రీవన్, ఆయన పేపర్ మీద నేను టీ తాగుతున్నప్పుడు అక్కడ పేపర్లో కనబడింది మిలింద్ సోమన్ గారు హి డన్ ఐరన్ మ్యాన్ ఇన్ స్విట్జర్లాండ్ జూరిచ్ అని. ఇది 2017-18 టైంలో. అసలు ఐరన్ మ్యాన్ అంటే ఏంటో అప్పటి వరకు నాకు తెలియదు, 2018 వరకు. అప్పుడు చూస్తే డెఫినేషన్ అప్పుడు అర్థమైంది. ఈ మిలింద్ సోమన్ గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 48 అప్పుడు అనుకుంటాను, తను హీ హాస్ డన్ 3.8 కిలోమీటర్స్ ఆఫ్ 4 కిలోమీటర్స్ స్విమ్ సముద్రంలో, ఓకే, 180 కిలోమీటర్లు సైక్లింగ్, వెంటనే 42 కిలోమీటర్లు రన్నింగ్. ఇవన్నీ తను 15.5 గంటల్లో అలా చేసేసాడంటే నేను అసలు ఒక మానవ వ్యక్తికి ఖచ్చితంగా ఇది సహజమేనా, అసలు అవుద్దా, ఇంత ఎండ్యూరెన్స్ ఎలా వస్తుంది, సైక్లింగ్ వరకు ఓకే, రన్నింగ్ వరకు ఓకే, స్విమ్మింగ్ 4 కిలోమీటర్లు సముద్రంలో అంటే ఏ అలలతోని ఎలా వద్దు, ఇవన్నీ ఆలోచించి సరే మనం కూడా ట్రై చేద్దాము. ఐరన్ మ్యాన్ కాకుండా అట్లీస్ట్ చిన్న ట్రయథ్లాన్స్ ఉంటాయి, దీంట్లో 1/10 ట్రయథ్లాన్ ఉంటుంది, ఒలింపిక్ ట్రయథ్లాన్ అంటారు. అందరూ కేవలం సింపుల్ డిస్టెన్స్ లైక్ 1/2 కిలోమీటర్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్ అండ్ 5 కిలోమీటర్ల రన్నింగ్. సో అవి చేయొచ్చు అని స్టార్ట్ చేసినప్పుడు చేయడం జరిగింది. దీని తర్వాత మెల్లిమెల్లిగా హాఫ్ ఐరన్ మ్యాన్ అని ఉంటుంది. అందులో డిస్టెన్స్ సేమ్ ఇందాక చెప్పినట్టు సగం డిస్టెన్సెస్, 2 కిలోమీటర్ల స్విమ్మింగ్ చేయాలి, కానీ ఓపెన్ వాటర్లో చేయాలి అది. ఓకే. సో ఇక్కడ మన హైదరాబాద్లో ఇండియాలో అప్పుడే మొట్టమొదటిగా హాఫ్ ఐరన్ మ్యాన్ గోవాలో జరుగుతుంది అని తెలిసింది. ఇది వచ్చేసి 2019లో. సో అప్పటి వరకు నాకు ఒక సంవత్సరం టైం ఉండే కాబట్టి నేను దానికి ప్రాక్టీస్ చేయడము. బట్ మనకెక్కడ ఓపెన్ వాటర్ దొరకాలిగా. ఓపెన్ వాటర్ అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న లేక్స్, వరంగల్ సైడ్ పోయినప్పుడు చిన్న లేక్స్, లేకపోతే నేను ఉండేది ఈసీఎల్ సైడ్ కాబట్టి కీసర్లో అక్కడ యాద్గార్పల్లి లేక్ అని ఉంది, అందులో స్విమ్మింగ్ పూల్లో చేయడము పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమన్నా ఇబ్బంది అయితే కాళ్ళు కింద పెట్టచ్చు, హ్యాపీగా నిలబడవచ్చు అని. అదే సముద్రంలో చేయాలంటే అలలతో వచ్చినప్పుడు సీ క్రియేట్ చేసే ఎలిమెంట్ తెలియదు మనకి, లోపల ఏమవుతుందో తెలియదు. ఓ 200-300 అడుగులు వెళ్ళిన తర్వాత అలలు పెద్దగా వచ్చినప్పుడు మనం చేయడానికి కూడా ఏమి ఉండదు. అంటే హై ప్రొఫెషనల్గా ఆ సముద్రంలో ఈదడం వేరు అండ్ స్విమ్మింగ్ పూల్లో ఈదడం వేరు. సో దానికంటూ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసి 2-3 సార్లు గోవా, తొన్నూరు ఇలాంటి లేక్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి 1 డే గోవా ఐరన్ మ్యాన్ చేశాను, హాఫ్ ఐరన్ మ్యాన్. ఇక హాఫ్ ఐరన్ మ్యాన్ అయిందంటే ఎవరికైనా ఒకటే టార్గెట్ ఉంటుంది, 80% ఐరన్ మ్యాన్ కావాలి అని. ఐరన్ మ్యాన్ ఎందుకు అంటే అది ఇప్పటివరకు ఎవరు అంటే చాలా తక్కువ మంది, ఇండియాలో కూడా 100 మంది చేసి ఉంటారు. మీరు ఇండియాని రిప్రజెంట్ కజకిస్తాన్ అప్పుడు, కాకపోతే నాకంటే ముందర చేశారు. ఇప్పుడు మిలింద్ సోమన్ గారే అనుకోండి, ఇంకా కొంతమంది మంచి అథ్లెట్స్ చేశారు. వాళ్ళు మాకు ఒక మాకు వాళ్ళే ఒక ఇన్స్పిరేషన్. బట్ అది తెలంగాణ నుంచి చేయాలి, ఒక హైదరాబాద్ మీరు అన్నట్టు ఇప్పుడు తెలుగు మాట్లాడి తెలంగాణ గడ్డ మీద పుట్టి చేసిన వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని. అయితే ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఇక్కడ ఇండియాలో జరగవు, ఎందుకంటే వాళ్ళకు ఒక వ్యాస్ట్ ఏరియా కావాలి, 60 కిలోమీటర్ల బ్యారికేడ్ చేసేవి రోడ్స్ కావాలి, మంచి రోడ్స్ ఉండాలి, బీచ్ ఉండాలి, పక్కనే ట్రాన్సిషన్ జోన్ అంటే సైకిల్ మేము అన్నీ రెడీ పెట్టుకునే ఒక జోన్ ఒక 2-3 కిలోమీటర్స్ ఏరియాలో ఉండాలి. సో ఇవన్నీ పాసిబుల్ కావు కాబట్టి యూరోప్ కానీ, ఏషియా కానీ, మెయిన్ యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ వీటిలోనే ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని దానికి రిజిస్టర్ అయ్యి ఐరన్ మ్యాన్ చేయడము. ఈ ఐరన్ మ్యాన్ అనేది 2023లో నేను కజకిస్తాన్లో రిజిస్టర్ అయ్యి 2021లోనే రిజిస్టర్ అయ్యాను, కానీ మన కరోనా మహమ్మారి వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అప్పుడున్న ఫిట్నెస్ మళ్ళీ ఇంకో 1 year 2 years మెయింటైన్ చేస్తామా లేదా అని నాది నేనే ఒక సొంతంగా సింగిల్ మ్యాన్ ఐరన్ మ్యాన్గా, అంటే ఎవరి సపోర్టు లేదు, ఏ ఆర్గనైజేషన్ సపోర్ట్ లేకుండా ఇంటి దగ్గర మన హైదరాబాద్లోనే అదే యాద్గార్పల్లిలో 4 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేసి సిద్దిపేటకి, ఇక్కడి నుంచి సిద్దిపేటకి 90 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ 90 కిలోమీటర్లు, 180 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి అక్కడనే ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో 42 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మా ఇంటి ముందరే ఫినిష్ చేసి 15 గంటల లోపు చేయడము. అది నా మొట్టమొదటి ఐరన్ మ్యాన్. బట్ ఇట్ ఈస్ అన్ అన్అఫీషియల్ వన్, ఆర్గనైజేషన్తోని లేకుండా మనం సొంతంగా చేసుకుంది. అది ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే నెక్స్ట్ ఇయరే నాకు ఐరన్ మ్యాన్ కజకిస్తాన్లో ఉండే. సో ఆల్రెడీ నేను ఐరన్ మ్యాన్ ఫుల్ ఐరన్ మ్యాన్ చేశాను, హైదరాబాద్లోనే చేశాను, అందరి సమక్షంలో చేశాను. ఇక ఇది ఆ ఫిట్నెస్ కంటిన్యూ చేసుకుంటూ సరిపోతుందని చెప్పి అదే కంటిన్యూ చేసి కజకిస్తాన్లో 13 గంటల 55 నిమిషాల్లో ఐరన్ మ్యాన్
మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఫినిష్ పాయింట్లో మన ఒక తిరంగా జెండాని మన భుజాల స్కంధాల మీద వేసుకుని ఆ ఫినిష్ చేయడం అనేది ఎప్పటికైనా మర్చిపోలేని మధురానుభూతి మనకి. గుడ్ గుడ్. మా ప్రేక్షకుల కోసము ఎవరైతే ఎక్కువ బరువు ఉంటారో, డయాబెటీస్ రివర్సల్ చేయాలనుకుంటారు, ఈవెన్ పీసీఓడి ట్రీట్మెంట్స్లో కూడా వెయిట్ లాస్ అనేది చాలా క్రూషియల్. అసలు ఈ ఎక్సర్సైజ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తా అంటే కనీసం స్టార్ట్ చేసే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, కొంచెం మా ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించండి. ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాం అనేది కావాలి. డిఫైన్ యువర్ గోల్స్. ఓకే, మనం ఎందుకు దేని గురించి. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంది, ఒక నెలలోనే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంది, ఇమీడియట్గా తగ్గిపోవాలని చాలామంది నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో షార్ట్ టర్మ్ గోల్స్ని ఎప్పుడు వెళ్ళినా కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఎక్కడ షార్ట్ కట్ తీసుకుందాం అనుకున్నా ఇంజురీ ప్రోన్ ఉంటుంది. ఓకే, సో మనకి డిఫైన్ ద గోల్స్ అన్నప్పుడు మీరు బరువు ఎందుకు తగ్గుతున్నారు, ఐదర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గాలి అంటే 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ని మనం మెజర్ చేసుకొని ఆ వెయిట్ ఎలా తగ్గాలి అనేది ఒక పర్ఫెక్ట్ ట్రైనర్ కానీ లేకపోతే ఒక డాక్టర్ సలహా మేరకు యూ హ్యావ్ టు ప్లాన్. ఫస్ట్ డిఫైన్ యువర్ గోల్స్, సెకండ్ యూ ప్లాన్ యువర్ స్కెడ్యూల్స్. మీ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ నేను తగ్గాలనుకుంటున్నాను బికాజ్ నా హెల్త్ బాగుండాలని అని అనుకున్నప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళు ఒక వారంలో 3 రోజులు కేటాయిస్తారా, మీ యొక్క బిజీ లైఫ్లో 4 రోజులు కేటాయిస్తారా, ఒకవేళ 4 రోజులు కేటాయించేటైతే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ బాగుంటాయి. మీ ఫ్యాట్ కోసం అన్నప్పుడు మనము ఎండ్యూరెన్స్ ఏరోబిక్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఎవరికైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొత్త వాళ్ళకి మటుకు ఏరోబిక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే బాగా ఈ యొక్క ఇంటెన్సిటీ లేనివి. ఓకే, లైక్ సైక్లింగ్, ఇంటి దగ్గర స్టేషనరీ సైక్లింగ్ చేసుకోవచ్చు. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ అ ఏరోబిక్ ఎక్సర్సైజ్. లేదా లైట్గా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ జుంబా కానీ ఈ లైట్ డాన్సింగ్ కానీ వితౌట్ ఎనీ ఇంటెన్సిటీ ఉన్నవి. అండ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ స్విమ్మింగ్. యూ కెన్ స్టార్ట్ విత్, కానీ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉండాలి కదా. సో అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేసేసి వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఒక 2 kgs 3 kgs ఒకవేళ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నారంటే ఇంకొంచెం వెయిట్ తగ్గిన తర్వాతే ఫర్దర్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్కి లైక్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్స్ లేకపోతే రన్నింగ్ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ గోల్ రీచ్ అవుతుంది. ఇంకా దానికి తోడు ఇంజురీ ప్రివెన్షన్స్ ఇవన్నీ అన్నప్పుడు నేను చెప్పినట్టు చూసింగ్ ద ఎక్సర్సైజ్, ఫైండింగ్ ద కరెక్ట్ ఇన్స్ట్రక్టర్ అండ్ ప్లానింగ్ యువర్ స్కెడ్యూల్. ఓకే, దీంతో పాటు ఇవి ఎక్సర్సైజ్ వైర్, దాంతోపాటు కొంచెం డైట్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కొంత ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు రన్నింగ్ చేయకూడదు, హై ఇంటెన్సిటీ ఉండే ఎక్సర్సైజ్ చేయకూడదు అని. కరెక్ట్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళు హై ఇంటెన్సిటీ అంటే ఉదాహరణకు చాలామంది వాకింగ్ చేస్తారు, కొద్దిమంది కొంచెం రన్నింగ్ బ్రిస్క్ వాక్ కూడా చేస్తారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్ కొంత వెయిట్ తగ్గిన తర్వాతే మీరు రన్నింగ్ కానీ ఇంకా సివియర్ ఎక్సర్సైజెస్ కానీ చేయాలంటారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ తగ్గిన తర్వాత ఇట్లాంటివి మనం ప్లాన్ చేయొచ్చు? బేసికల్గా వీ బోత్ ఆర్ డాక్టర్స్ అండ్ వీ నో BMI అనేది మనకు ఒక బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది. సో యాజ్ పర్ బాడీ మాస్ ఇండెక్స్ మనం 19 నుంచి 25 వరకు ఇస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ BMI. కరెక్ట్. ఈ 25 పైన దాటిన వాళ్ళని మనం ఓవర్ వెయిట్ అంటాం. అదే 30+ BMI ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఓవర్ ఒబేసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ BMI ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. దీంట్లో ఆ క్యాలిక్యులేషన్లో లేదా మనకి అంత వద్దు ఇదంతా క్యాలిక్యులేషన్ నాకు రాదన్నప్పుడు డైరెక్ట్ యాప్ వేసేసి మీకు వెయిట్ ఎంత ఉంది, ఓ 75 kgs, హైట్ 1.7 meters ఇంటూ స్క్వేర్ చేసేసుకుంటే మీకు BMI 26 అలా కనబడుతుంది. సో మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి, BMI నార్మలైజ్లో ఉండాలి. అంటే హయ్యర్ సైడ్ ఉన్నా పర్వాలేదు కానీ 25 లోపు ఉండేట్టు చూసుకోవాలి. ఉదాహరణకు BMI 30 ఉంది, ఒక వ్యక్తి 100 kg పైన, సో తను ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయాలి మీరు చెప్పారు. ఎస్. సో ఎన్ని కేజీల బరువు తగ్గిన తర్వాత 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే తను అప్పటికి ఒక 2-3 months ఆఫ్ రెగ్యులర్ కన్సిస్టెంట్ వాకింగ్ చేసినప్పుడు మజిల్స్ అడాప్ట్ అవుతాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఒక బాడీకి ఒక కొత్తది అనేది మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దాన్ని కన్సిస్టెంట్గా కొంచెం వరకు తీసుకెళ్ళిన తర్వాత బాడీ అడాప్టేషన్స్ వచ్చినాక వివిధ రకాల మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి అందులో అవి స్ట్రెంగ్తన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. కొంచెం విగరస్ లైక్ బ్రిస్క్ వాకింగ్తోని కొద్దిగా జాగ్, ఒక 1 kilometer ఒక 1/2 kilometer జాగ్, 1/2 kilometer వాక్, మళ్ళీ 1/2 kilometer వాక్, అలా ఒక పద్ధతిగా స్కెడ్యూల్డ్గా స్ట్రక్చర్డ్గా ట్రైనింగ్ చేసుకుంటే ఇంజురీ ప్రివెన్షన్ ఉంటుంది, వెయిట్ పర్ఫెక్ట్గా ఉంటారు అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎటువంటి ఎక్సర్సైజెస్ ప్రత్యేకించి డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదా PCOS లాంటి హార్మోన్ ప్రభావం చేత
బరువు పెరిగినా కూడా రివర్స్ చేసుకోవాలి. అంటే డయాబెటీస్ కానీ పీసీఓడి కానీ రెండు కూడా హార్మోన్స్ కరెక్ట్. ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వీటిని రివర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మామూలు ఒబేసిటీకి దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందా? బేసికల్గా రెండు కూడా ఓవర్ వెయిట్ లింక్డ్ అని మనకి ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. టైప్ 2 డయాబెటీస్ ఒబేసిటీ ఇండ్యూస్డ్, ఇదే ఒబేసిటీ ఇండ్యూస్డ్ ఫీమేల్స్లో అయితే పీసీఓఎస్ అనే కండిషన్ రావడం. వీటన్నిటికీ ఏంటి అంటే మన బెల్లీ ఫ్యాట్ రెసిస్టెంట్ ఉండడం. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఐదర్ ఫీమేల్స్లో పీసీఓఎస్ ప్రాబ్లము, లేదా మేల్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొంచెం గ్లైకోజన్ స్టోరేజ్ అంతా అయిపోయి గ్లూకోజ్ అనేది పెరిగిపోయి టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో బెల్లీ ఫ్యాట్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. ఓవరాల్ వెయిట్ తగ్గిస్తూనే ఎండ్యూరెన్స్ వైజ్గా ఏరోబిక్ యాక్టివిటీ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ పీసీఓఎస్లో అయితే నేను నా క్లినిక్లో కానీ పేషెంట్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు 16-17 ఏళ్ళ పిల్లలు చూస్తే ఓవర్ వెయిట్ ఉంటారు. కంప్లీట్ ఓవర్ వెయిట్ కూడా అనలేదు వాళ్ళని. బిఎంఐ 30 మీరు అన్నట్టు 32 వరకు వెళ్ళిపోద్ది. వాళ్ళని ఇమీడియట్గా తీసుకొని ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఒక స్కెడ్యూల్డ్ ట్రైనింగ్ ఇచ్చేస్తాను నేను. లైక్ వాళ్ళ స్కెడ్యూల్ ఇస్తాను. వాట్ టైం మీరు అన్నట్టు ఏదేది ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక 20 minutes ఆఫ్ కార్డియో ఫాలోడ్ బై 20 minutes ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే, అది మోర్ ఆఫ్ కోర్ స్ట్రెంథనింగ్ చేపిస్తాను. కోర్ స్ట్రెంథనింగ్ వల్ల మనకి బాడీ మాస్ ఇండెక్స్తో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్ తగ్గాలి. ఓకే, కోర్ అంటే మన వ్యూయర్స్కి అర్థమయ్యడం కోసం చెప్తాను. కోర్ అంటే మన పొట్ట భాగము కాన్సన్ట్రేట్ చేస్తూ మనం తగ్గాలి, సీట్ భాగం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ తగ్గాలి. కరెక్ట్. అది మీరు ఒక ఎక్సర్సైజ్ రొటీన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఎటువంటి హెల్త్ చెకప్ చేసుకోవాలి, లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అర్హులు అవుతారంటే వాళ్ళ ఫిట్నెస్ వాక్ చేయడానికి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు జిమ్ అని వెళ్తున్నారు. దాని తర్వాత ఎక్కడో ఒక దగ్గర హెల్త్ ఇష్యూ వచ్చేసేసి సడన్గా పడిపోవడాలు, ఇందాక మీరు గుర్తు చేస్తున్నట్టు ఏదో గర్బా డ్యాన్స్ వేస్తున్నారు, సడన్గా పడిపోవడాలు, ఇవన్నీ కూడా ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఒక ప్రజలు జనరల్గా ఇది తెలియని వాళ్ళైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. బేసికల్గా ఒక ఎక్సర్సైజ్ మొదలెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ ఏముందో తెలుసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ తనకి యాక్చువల్గా ఏం ఫిట్నెస్ ఉంది. ఇప్పుడు ఎంతోమంది, నేను ఒక మిలిన్ సోమన్ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగా కావాలనుకున్నది నేను 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత చేశాను. ఎవరికి చూడు 5-6 ఏళ్ళ కఠోర శ్రమ నాకు ఎవరికి కనబడదు. కానీ అయ్యో ఈయన కూడా చేశాడు, నేను కూడా చేయగలుగుతానేమో అన్న ఫీలింగ్ వెళ్తారు. అదే అండి, జనరల్గా ఏం చేస్తారంటే పక్కన వాడిని చూసి తోటోడు తొడగోసుకున్నాడు అని మనం మెడగోసుకునే ప్రయత్నం చేస్తాం. అదే జరుగుతుంది. సడన్గా రాత్రి మనకు బాగా ఉత్సాహం వచ్చేస్తుంది, రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేసేయాలి, లేదంటే సడన్గా అనుకోకుండా బ్లడ్ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు షుగర్ వచ్చింది, లేకపోతే డాక్టర్ గారు బాగా కోప్పడ్డారు, కరెక్ట్, నువ్వు బరువు తగ్గాలని చెప్పి ఇమీడియట్గా వచ్చేస్తారు. రాత్రి మోటివేషన్ వచ్చేసి తెగ నడిచేస్తుంటారు. ఇంతకంటే ఎక్కువగా నాకు పెళ్ళిళ్ళు వాళ్ళే డిఫైన్ చేస్తారు. పేషెంట్స్ వస్తారు, సార్ నాకు 2 వారాలు ఉంది, 2 వారాలలో నేను 6 కిలోలు 7 కిలోలు తగ్గాలి, తగ్గిన తర్వాత నాకు ఈ భాగం తగ్గాలి, వాళ్ళే డిఫైన్ చేస్తూ ఉంటారు. ఇది కాదు కదా మనం ఫిట్నెస్. అట్లాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ రెజిమెన్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు బేసిక్ డూస్ అండ్ డోంట్స్ ఏంటి? ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ ఒకటి, రెండోది మినిమం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలియాలి మనకి. ఫ్యామిలీలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఏమన్నా స్ట్రోక్స్ కానీ, కార్డియాక్ అరెస్ట్లు కానీ ఏమన్నా ఫ్యామిలీలో ఉన్నాయంటే వాళ్ళు ఆర్ మోర్ రిస్క్, మోర్ వల్నరబుల్. ఓకే. రెండోది వీడి అలవాట్లు. నేను రోజు స్మోకింగ్ చేస్తాను, ఎట్ ద సేమ్ టైం నాకు ఇది కావాలి అంటే కుదరదు. థర్డ్ వాడి డైటరీ ఫ్యాక్టర్స్. ఓకే, వాళ్ళ డైటరీ ఫ్యాక్టర్స్లో ఏం తింటున్నారు, వాట్ ఈస్ దేర్ డైట్ స్టైల్. ఓకే, మనకి వాళ్ళ హిస్టరీ తెలిసినప్పుడు వాళ్ళ ఏజ్ వైజ్గా 40+ అయితే లిటరల్గా నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం హార్ట్ చెకప్, మినిమం లిపిడ్ ప్రొఫైల్ చెకప్, ఈ జనరల్ హెల్త్ చెకప్స్ చేయమంటాను. ఆ హెల్త్ చెకప్స్ ఇంక్లూడ్ అయ్యేవి ఒకటి ఫస్ట్ మనకి షుగర్ లెవెల్స్, రెండోది మన లిపిడ్ ప్రొఫైల్, థర్డ్ జనరల్ ఈసీజీ, ఒక 2D ఎకో. ఈ దానితో పాటు ఫీమేల్స్లో అయితే మీరు అన్నట్టు ఒక హార్మోన్, థైరాయిడ్ హార్మోన్స్, అంటే మేల్ అండ్ ఫీమేల్ అయితే థైరాయిడ్ హార్మోన్ కూడా ఉంటుంది. ఫీమేల్స్కి పీసీఓఎస్కి ఒక కండిషన్కి మన స్కాన్ ఒకటి, అవి చేసుకొని వచ్చిన తర్వాత వీల్ డిఫైన్ వాట్ ఈజ్ యువర్ టార్గెట్ నౌ. ఆ టార్గెట్కి మనం ఏం స్ట్రక్చర్ ఇస్తున్నాం, 4 months ఆఫ్ ట్రైనింగ్ ఆర్ 16 weeks ఆఫ్ ట్రైనింగ్లో స్ట్రక్చర్డ్గా ఎలా పెడుతున్నాం, అలా కంపారిజన్ మెల్లిమెల్లిగా తగ్గిన 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిన, ఓవరాల్ హెల్త్ ఫిట్నెస్ బాగుందనుకోండి, మనకి వెయిట్ తగ్గడం ఒక 1.5-2 years అయినా పర్వాలేదు, బట్ ఓవరాల్ హెల్త్ బాగుండాలి. చాలామందికి ఫిట్నెస్ అనగానే ఓన్లీ బాడీలీ స్ట్రక్చరే ఆలోచిస్తారు. ఫిట్నెస్ ఆర్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. మనకు తెలిసిందే హెల్త్ డెఫినేషనే యాజ్ పర్ WHO ఇట్స్ ద స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్, మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఈవెన్ సోషల్లీ, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్.
కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు టెస్టులు చేయించుకున్నారు, డాక్టర్ గారు క్లియరెన్స్ ఇచ్చారు, గో అహెడ్ అన్నారు, తను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. ఎటువంటి సందర్భాల్లో తన బాడీలో కొన్ని సైన్స్ వస్తాయి, కరెక్ట్, రిస్క్ అంటే ఏదన్నా అన్ని టెస్ట్ చేసుకుని ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు కనపడ్డప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాలి, లేకపోతే ఎక్సర్సైజ్ ఆపాలి, లేకపోతే స్పీడ్ తగ్గించాలి? కరెక్ట్. ఒక్కొక్కసారి కొన్ని సిమ్టమ్స్ అనుకోకుండా షుగర్ లో అవటం ఇట్లాంటివి ఉంటాయి. ఎటువంటి లక్షణాలను వాళ్ళు ప్రమాద గంటికలుగా గమనించి మళ్ళీ డాక్టర్ దగ్గరకు అప్రోచ్ కావాలి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఏ జిమ్ అయినా లేకపోతే ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ వాళ్ళ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కానీ ఎవరైనా ఉంటూనే ఉంటారు. సో గోయింగ్ ఫాస్ట్ ఆర్ పేసింగ్ ఫాస్ట్ అనేదే కొంచెం వరకు మనకి ఇబ్బంది. ఇప్పుడు మీరు న్యూబీ అయ్యారనుకోండి, ఒక కొత్తగా జిమ్ ఇన్స్ట్రక్టర్ అండర్లో గైడెన్స్లో మీరు ఒక ఫిట్నెస్ రెజిమెంట్ స్టార్ట్ చేశారనుకోండి, తను ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏరోబిక్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూనే స్లోగా తనని మజిల్ని డెవలప్ చేస్తుంటాడు. లైక్ ఒక పర్టికులర్ మజిల్ టార్గెట్ చేస్తూ వీక్లీ 1 టైం అక్కడ, దాని తర్వాత రెండో మజిల్ ఇంకొకటి, రెస్ట్ రికవరీ మధ్యలో. సో ప్రమాద గంటికలు అన్నప్పుడు తనకి ఎప్పుడైనా హార్ట్ రేట్ అబ్నార్మల్గా, అరిథమిక్ కండిషన్స్ లాగా అబ్నార్మల్గా 180 పైన పోయినప్పుడు హీ హ్యాస్ టు డెఫినెట్లీ. ఓకే. రెండవది, ఎప్పుడైనా ట్రైన్ చేసినప్పుడు ఒక ట్రైనింగ్ బడ్డీని పెట్టుకొని ప్రయత్నించేస్తే, మీకు ట్రైనింగ్ చేస్తే యూ విల్ బీ సేఫ్ కొంచెం బెటర్గా. హూ హ్యాస్ అ మినిమమ్ నాలెడ్జ్ అట్లీస్ట్. అండ్ ఇప్పుడు జిమ్లో కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎనీ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కానీ ఆర్ బడ్డీ ఎవరైనా జిమ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ, దే షుడ్ నో ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ సిపిఆర్ అండ్ ఎవ్రీథింగ్. ఒక కార్డియోపల్మనరీ రిససియేషన్ వల్ల మనము ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. ఎంతోమంది ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఒక కానిస్టేబుల్ ఇలా రక్షించాడు, ఒక సమూహంలో ఒకళ్ళు ఇలా కింద పడిపోతే ఇలా రక్షించారని. సో ప్రతి జిమ్ వెళ్ళే వాళ్ళు నాట్ ఓన్లీ ఫర్ దెమ్, అట్లీస్ట్ దే కుడ్ సేవ్ లైఫ్ కాబట్టి ఆ సిపిఆర్ టెక్నిక్స్ అవి నేర్చుకొని యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిట్నెస్ జిమ్ వాళ్ళ ద్వారా వెళ్తే, ఎక్కడైతే వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం వచ్చినా, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చినా, లైట్గా గిడ్డినెస్ వచ్చినా, బెటర్ ఇమీడియట్గా పక్కన నీ ట్రైనింగ్ బడ్డీకి చెప్పినా లేకపోతే ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ చెప్పినా, దే విల్ అట్లీస్ట్ మేక్ చూసి అబ్జర్వ్ చేసి, ఈఫ్ ఇన్ కేసు వాళ్ళకు కొంచెం ప్రమాదకరంగా అనిపించినప్పుడు ఇమీడియట్గా రష్ టు ద డాక్టర్ టు సేవ్ యువర్ లైఫ్. అంటే మీరు చెప్పిందని సమ్మరైజ్ చేయడానికి, మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు సరే బేసిక్ టెస్టులు చెప్పారు, చేసుకున్నారు, డాక్టర్ గారు చేశారు, మీరు స్టార్ట్ చేశారు, కానీ నిదానంగా స్టార్ట్ చేయండి, ఒకేసారి మరీ విపరీతంగా చేయకూడదు. చేసిన తర్వాత కూడా మీకు ఆయాసం వచ్చినా, స్పీడ్ చేస్తున్నప్పుడు మీకు రొటీన్ ఎక్సర్సైజ్ కంటే ఎక్కువ ఆయాసం వచ్చినా, చెస్ట్ పెయిన్ వచ్చినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా మీరు వెంటనే ఆగండి, సమీపంలో డాక్టర్ గారికి అప్రోచ్ కండి. మనం ఒకే రోజు షార్ట్ కట్లు అన్నీ చేయడానికి ప్రయత్నించకుండా క్రమేపీ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు సలహా. డాక్టర్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారము అందరికీ జిమ్కి వెళ్ళే సౌకర్యం ఉండదు, జిమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా కాస్ట్లీ. సో మా ఇంటి దగ్గర కాలనీలో లేకపోతే ఎక్కడో పార్క్స్ ఉన్నాయి, నేను అక్కడ వాకింగ్ చేస్తాను, అక్కడ చిన్న ఓపెన్ జిమ్స్ లాంటి ఏదో ఉంటే అక్కడ చేస్తాను అంటున్నారు. అటువంటి అంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళాలా, లేకపోతే మీరు అన్నట్టు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనం జిమ్కి వెళ్ళకుండా కూడా సాధించవచ్చా? మీకు విషయం చెప్పాలంటే నేను ఇప్పటివరకు జిమ్ వెళ్ళలేదు. ఓకే, గుడ్. సో జిమ్ అనేది అది ఒక కైండ్ ఆఫ్ ఫిట్నెస్ జర్నీ మనం అక్కడ స్టార్ట్ చేయొచ్చు. కానీ జిమ్ లేకున్నా కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే యూ హ్యావ్ టు డిఫైన్ అని చెప్పాను కదా ఇందాకనే. మీరు ఒక బాడీ బిల్డర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కంప్లీట్లీ టోటలీ ఫిట్నెస్ ఫ్రీక్ అవ్వాలి చూడాలన్నా, అలాగా అప్పుడు మీకు జిమ్ అండర్ ద జిమ్ ఇన్స్ట్రక్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్స్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. అదే లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్స్, మేబీ 5 kgs డంబెల్స్ అలాంటివి మినిమం వెయిట్స్ మనం ఇంట్లో కనుక తెచ్చుకోగలిగితే, ఆర్ పరిసర ప్రాంతాల్లో మనకు ఓపెన్ గ్రౌండ్, ఇందాక ఓపెన్ జిమ్స్ చాలా వరకు సదుపాయాలతో ఉన్నాయి, విచ్ ఇంక్రీజెస్ అవర్ మొబిలిటీ. ఇప్పుడు నేను కూడా రన్ చేస్తున్నప్పుడు అది చూస్తుంటాను, ఓపెన్ పార్క్లో చాలా వరకు డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, విచ్ యాజ్ ఏ ఫిట్నెస్ డాక్టర్ కానీ లేకపోతే వీళ్ళు మొబిలిటీ ఎక్సర్సైజ్ వీళ్ళ తరఫున చెప్పిన చాలా వరకు అన్ని ఏరియాస్ని మొబైల్ చేసేవి ఉన్నాయి మనమండి. లైక్ షోల్డర్ మొబిలిటీ ఉన్నాయి అందులో, లైక్ హిప్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, హిప్ ఫ్లెక్సార్స్ని ఇనిషియేట్ చేసేవి ఉన్నాయి అందులో, కాళ్ళల్లో ఇలా చేసుకుంటూ హార్మ్ స్ట్రెంథనింగ్ ఇవి ఉన్నాయి, కోర్ స్ట్రెంథనింగ్ ఇవి ఉన్నాయి. సో అవి కూడా చేసుకుంటూ స్ట్రక్చర్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ ఒకటి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఒకటి, అంటే మన బాడీ మనం రెసిస్ట్ చేస్తూ పెడుతూ ఉండేవి మజిల్ టోనింగ్ పెరిగి దాని వల్ల చాలా హెల్త్ బెటర్ అవుతుంటుంది. ఎందుకంటే రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే మన వ్యూవర్స్ కోసం అర్థం అవడానికి చెప్తున్నాను, మన శరీర బరువునే మనం మోస్తూ
ఎక్సర్సైజ్ చేసే వాటిని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు. ఉదాహరణకు మీరు డిప్స్ చేస్తారు, మన బాడీ వెయిటే మనం చేతుల పైన మోస్తూ ఉంటాము. సో యాప్స్ కూడా ఈ ట్రైనింగ్ కోర్ ఎక్సర్సైజ్ అన్ని కూడా మీ వీటి కిందకే వస్తాయి. కొన్ని వరకు కోర్ ఎక్సర్సైజెస్ వీటి కిందకే వస్తాయి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయ్యేతో కానే కాకుండా కొన్ని ఇప్పుడు మనకి మార్కెట్లో రెసిస్టెంట్ బ్యాండ్స్ అని కూడా దొరుకుతుంటాయి. ఈ రెసిస్టెంట్ బ్యాండ్స్ లైక్ కంప్లీట్గా ఎలాస్టిక్ బ్యాండ్స్ వేసి అవి కూడా మనము కైండ్ ఆఫ్ కొన్ని స్ట్రెచెస్ చేసుకోవడం ఇవి జరిగిన. సో ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఓవరాల్గా సమప్ చేయాలంటే మనకి ఒకటి ఏరోబిక్ కావాలి, రెండోది ఎండ్యూరెన్స్ పెంచుకోవాలంటే మన స్టామినా పెంచుకునే ఎక్సర్సైజ్ స్టామినా పెంచుకునే ఎక్సర్సైజ్ లాగా ఉండాలి. మూడోది వెయిట్స్, మనకు స్టోన్ అనేది స్ట్రెంత్ అనేది మజిల్లో స్ట్రెంత్ అనేది కావాల్సింది ఉండాలి. నాలుగోది వెరీ ఇంపార్టెంట్, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఫ్లెక్సిబిలిటీ. మనకి ఫ్లెక్సిబుల్ ఉండేటివి అనేది ఆ ఎక్సర్సైజ్ అన్నీ మనకు యోగా కిందకి వస్తాయి. సో హిప్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఏదై మన వార్మప్స్ అవన్నీ కూడా చేసేదంతా ఫ్లెక్సిబిలిటీ కోసం. సో స్టామినా కావాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ కావాలి, ఆర్ వెయిట్స్ కావాలి, ఆర్ టోన్ కావాలి, అండ్ ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఈ మూడు ఉండి ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంజురీ ప్రోన్ ఉండదు. ఇంజురీ కాదు వాళ్ళకి. వీలైనంత వరకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఫర్దర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రెషన్ అనేది దాని బెనిఫిట్స్ అనేది తొందరగా కనబడుతుంది. డాక్టర్ గారు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది సాధారణంగా చేసే తప్పులు, మిస్టేక్స్ ఏంటి? చాలామంది ఎవరు వచ్చినా అదే ఇందాక చెప్పాను కదా, 1 వీక్ 2 వీక్స్లో కొంచెం ఎర్లీ రిజల్ట్స్ కావాలని చెప్పడము. రెండోది కంపేర్ చేసుకోవడం. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అతను అసలు చాలా ఇలా ఉండేది, నేను ఇప్పుడు ఆయన కంటే బెటర్గా కావాలి అని చెప్పి 2-3 వారాల్లోనే తనతో కంపేర్ చేయడము. మీ రేస్ మీది, పక్కన వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ రేస్లో మీరు ఎంత బెటర్ అయ్యారో అనేది ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో మీరు వేర్ యు ఆర్ నౌ అనేది మీరు చూసుకుంటే దాంట్లో మీకు 10% ప్రోగ్రెషన్ వచ్చినా చాలు, మీరు సక్సీడ్ అయినట్టే. వేరే వాళ్ళ గురించి మీకు తెలియదు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియదు, లేదా వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళు ఎంతవరకు ఇంజురీ ప్రోన్ అయ్యారో తెలియదు. మీరు హెల్దీగా ఉంటూ ఇంజురీ ప్రోన్ కాకుండా సక్సెస్ఫుల్గా ఫిట్నెస్ జర్నీ కావాలి అనుకున్నప్పుడు గో స్లో, డూ నాట్ కంపేర్ విత్ అదర్స్. ఖచ్చితంగా వామప్, కూల్ డౌన్ అనేది చేయాలి. చాలామంది హర్రీ బరీలో వస్తారు, టకటక అయిపోవాలంటారు, వితౌట్ వామప్ వితౌట్ ఎనీథింగ్ చేసుకొని ఏదో అడ్వైస్ చేశారు కదా అని రన్ చేసేసి లేకపోతే ఎక్సర్సైజ్ చేసి ఇంజురీ అయ్యి ఒక్కసారి ఏదైనా లెగ్మెంట్ కానీ ఏదైనా ఇంజురీ అయిందంటే 6 months వరకు హీ విల్ బి అవే ఫ్రమ్ దట్. అంత ఫాస్ట్గా చేసి ఇంజురీ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు స్లోగా చేస్తూ కన్సిస్టెంట్గా చేస్తూ కొన్ని రోజుల వరకు చేసుకోవడం అది చాలా బెటర్. ఫిట్నెస్ అనేది లైఫ్ స్టైల్లో ఉండాలి. ఇంకా ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కావాలి. ఈ ఇంజురీస్ ప్రివెంట్ చేయడం గురించి డాక్టర్ గారు, అసలు ఇంజురీ అయ్యే అవకాశం ఉంది అనే విషయము మనకి ఎటువంటి ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అసలు మనకి ఎట్లా తెలుసుకోవాలి? ఏజ్ గ్రూప్ కంటే ఎక్కువగా వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్, వాళ్ళ ట్రైనింగ్ ప్లాన్ అనేది, రెండోది వాళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఇంజురీ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి యాజ్ ఈవెన్ మెడికల్ రికార్డ్ సేస్ 40 years తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కొంత 1% ఆఫ్ మజిల్ లాస్ జరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో మనం మజిల్ స్ట్రెంథనింగ్ చేయకున్నా, వెయిట్స్ ఎత్తకున్నా, మన మొబిలిటీస్ అన్నీ కూడా స్ట్రక్ అయినా కానీ ఈ డీజనరేటివ్ చేంజెస్ అయితే డెఫినెట్గా ఏజ్ రిలేటెడ్ కదా. మనం ఏజింగ్ యాజ్ వి ఏజ్ డీజనరేటివ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మన ముఖ్య కారణం ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేది ఏంటంటే డిలేయింగ్ ద ప్రాసెస్. మనం ఇప్పుడు ఎప్పుడూ ఆపలేము ఏది కూడా. డీజనరేషన్ అనేది 60 ఏళ్ళకు 65 ఏళ్ళకు రావాల్సిందే. అది 40 ఏళ్ళలో రాకుండా ఉండడం కోసం ఒకే దగ్గర కూర్చుని ఉండే లైఫ్ స్టైల్ ఉండడం కాబట్టి మనము ఒక ఫిట్నెస్ రెజిమెన్ అనేది అడాప్ట్ చేస్తాం. అండ్ ఫిట్నెస్ రెజిమెన్లో కూడా అడాప్ట్ చేసేది రోజుకో గంట అరగంట చేస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా కాదు. నేనైతే ప్రతి ఒక్కరికి అడ్వైజ్ ఏంటంటే యాక్టివ్ లైఫ్ వేరు, ఫిట్నెస్లో ఉండేది వేరు. అంటే ఫిట్నెస్ అనేది జస్ట్ ఒక 1 hour 2 hours చేస్తే ఇంకా సరిపోయింది 24 hours అనుకొని లిఫ్ట్లో వెళ్ళడము, లేకపోతే మినిమం ఇటు నుంచి అటు వెళ్ళకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఉంటే వాళ్ళు అక్కడ అదే ప్రమాదంలో పడి ఉంటారు. మనము ఫిట్నెస్ అనేది యాక్టివిటీ అనేది ఎవ్రీడేలో ఉంటూ ఉండాలి. చాలా మంది ఏమంటుంటారంటే నేను ఇంట్లో నా అన్ని పనులు నేనే చేసుకుంటాను, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, గృహిణులు ఇంట్లో పని అన్ని నేనే చేసుకుంటానండి, నాకు సర్వెంట్ మేడ్ కూడా లేదు, అన్ని పనులు నేనే చేసుకుంటాను, నాకు వాటితోనే బిజీ ఉంటా, వాటిలో నాకు ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి అంటుంటారు. మీరు చెప్పండి, మీ ప్రొఫెషనల్ డాక్టర్గా ప్లస్ మీరు స్పోర్ట్స్ మెన్గా కేవలం ఇంట్లో చేసే పనులు ఎక్సర్సైజ్ లాగా కన్సిడర్ అవుతాయా? లేదు అలా చేసినా కూడా
ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలా? మ్యాథమెటికలీ చెప్పాలి అంటే ఏదైనా మూవింగ్ అయ్యేది, ఏదైనా బెండ్ అయ్యేది క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ బర్న్ అవుతుంది కదా. క్యాలరీ బర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీ డెఫిసిట్ ఉంటుంది, వాళ్ళకి అది ఫిట్నెస్ కింద రావచ్చు. బట్ మనము చెప్పే ఏదైనా కానీ బాడీ మైండ్ సోల్ అనేది అలైన్ చేయాలి. ఓకే. ఈ బాడీ మైండ్ సోల్ అనేది అలైన్ చేసేదంటే మీకంటూ ఒక అరగంట సేపు బయట తీసుకొని న్యాచురల్ వాతావరణంతో నేచర్కి తగ్గట్టుగా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ, ఎర్లీ మార్నింగ్ కొంచెం గృహిణీలు వాళ్ళు తరచుగా రోజు దినచర్యగా వాళ్ళు చేసే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంట్లో పనులు అది ఎక్సర్సైజ్గా కన్సిడర్ అవుతుందా లేదా అనేది మీ క్వశ్చన్. అది మ్యాథమెటికల్ ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా క్యాలరీ బర్న్ అవుతున్నప్పుడు అది ఫిట్నెస్ ఆర్ ఎక్సర్సైజ్ కిందనే వస్తుంది. బట్ ఈ ఫిట్నెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇఫ్ ఎట్ ఆల్ అది బ్రెయిన్, మన మైండ్, బాడీ, సోల్ ఈ మూడు కలిసి ఒక పని మీద ధ్యాసగా ఒక రన్నింగో, వాకింగో లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజో ఇంట్లో చేస్తున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా దానిపైన ఉంటూ చేస్తే దాని రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్స్ వాళ్ళకి రావడము, వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సుమారుగా నాకు తెలిసి మొన్న ఒక ఆర్టికల్ చదివాను, ఒక గృహిణి సాధారణంగా 7 కిలోమీటర్లు నడుస్తుంది ఇంట్లోనే వంటగది నుంచి లివింగ్ రూమ్కి, లివింగ్ రూమ్ నుంచి బెడ్లకి, పైనకి వెళ్ళి టెర్రస్ నుంచి కిందికి, ఇవన్నీ సుమారుగా 24 గంటలు చూస్తే 7 కిలోమీటర్లు వాకింగ్ అయినట్టు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ 6-7 వేల స్టెప్పులు వేస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ స్టెప్ కౌంట్ 10,000 స్టెప్స్ ప్రతిరోజు వేయాలని చెప్పి చేస్తూ ఉంటారు కదా. ఈ స్టెప్ కౌంట్ నిజంగా సైంటిఫికా, దానికి వ్యాలిడిటీ ఉన్నా అంటే, ఎందుకంటే ఎక్సర్సైజ్ రూపంలో కంటిన్యూస్గా చేయరు. కరెక్ట్. మనం నడిచే ప్రతిదీ 10,000 అడుగుల్లో కౌంట్ చేస్తారు. అసలు ఈ స్టెప్ కౌంట్కు శాస్త్రీయత ఉందా? అసలు దాని కాకుండా అసలు ఎక్సర్సైజ్ చేయాలా? అసలు స్టెప్ కౌంట్ 10,000 రీచ్ అయితే సరిపోతుందా? ఇప్పుడు ఏం చేయని వాళ్ళకంటే అట్లీస్ట్ 10,000 కౌంట్ అనేది ఏదో పెట్టుకొని పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రము, మధ్యరాత్రి లేసి చేస్తే అట్లీస్ట్ ఆ 10,000 స్టెప్లు అయితే అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి కాన్షియస్గా ఓకే నేను ఒక 10,000 స్టెప్పులు చేశాను అన్న ఒక ఫీలింగ్, గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ఉంటుంది వాడికి. ఓకే. అదే లేదు కంటిన్యూగా చేస్తే బాగుంటుందా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తేనే అది ఇంకా ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే మనము ఒక హార్ట్ రేట్ని 130, 140లో కంటిన్యూగా ఒక 30-40 మినిట్స్ పెట్టి బ్రిస్క్ వాకింగ్ కంటిన్యూ చేస్తే అప్పుడు మనకి ఈ మన మెడికల్గా చెప్పుకోవాలంటే ఏదైతే కొలెస్ట్రాల్, అథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అనేది ఏదైతే ఫామ్ అవుతున్నాయి బ్లడ్ వెజల్స్లో, విచ్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ హార్ట్ అటాక్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్, వీటిని మనం దాంట్లో నుంచి రక్షించుకోవడానికి కోసమే మనం ఒక ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అది రోజు పొద్దున్నే కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మనం ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు ఏకదాటిగా పెట్టుకుంటే దాని రిజల్ట్స్ మోర్. కాకపోతే ఇది కూడా పనిచేస్తుందా అంటే, ఏం చేయకుండా ఉండేదానికంటే 10,000 స్టెప్పులు టార్గెట్ పెట్టుకొని పొద్దున్న 300 అడుగులు నడిచా, మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకో 200 అడుగులు నడిచా అంటే అది కూడా పనిచేస్తుంది. కానీ మోర్ వ్యాలిడిటీ విల్ బి ఫర్ దిస్ వన్. ఏం లేదనుకంటే ఎంతో కొంత ఉన్నది బెటర్. కానీ ఎక్సర్సైజ్ కింద హెల్త్కి ఉపయోగపడే ఎక్సర్సైజ్ కావాలంటే మాత్రం కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేయటమే. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ పొందాలి అంటే కంటిన్యూగా 20 నిమిషాల పాటు మన హార్ట్ రేట్ని ఎలివేట్ ఎలివేటింగ్ అంటే అట్లీస్ట్ మినిమంగా, ఇప్పుడు దానికి ఒక సైంటిఫిక్ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే. మన మ్యాక్సిమం హెచ్ఆర్ వచ్చేసి 220. ఓకే. దాని మైనస్ మన ఏజ్. ఓకే. ఇప్పుడు ఐఎమ్ 44. సో 220 minus 44 is 176. My 176 heart rate is the maximum నాది. ఓకే. ఈ మ్యాక్సిమంలో అది కొలబద్ద నాది లాస్ట్ బెంచ్ మార్కింగ్. ఓకే. సో 176 మైనస్ ఇంకొక 40. ఓకే. అంటే నా ఐడియల్ ట్రైనింగ్ జోన్ ఈజ్ 136. ఈ 136 హార్ట్ రేట్లో కనుక నేను ఏ ట్రైన్ చేసినా అది నాకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే మీ ఏజ్ దీని ప్రకారం మీరు 130 కంటే మీకు గుండె వేగంగా కొట్టుకోకుండా ఉండేలాగా చేయాలి. అది ఎవరికి ఏరోబిక్ చేసే వాళ్ళకి. ఓకే. బట్ ఇప్పుడు మేము మ్యారథాన్ ట్రైన్ చేస్తుంటాం, లేదా మేము అడ్వాన్స్గా వెళ్ళాము ఆల్రెడీ. సో అందుకని మేము కొన్నిసార్లు 5 కిలోమీటర్ రన్ చేసినప్పుడు నా హార్ట్ రేట్ 160, 165, 170 వరకు టచ్ అవుద్ది. బట్ వీ హ్యావ్ ట్రైన్డ్ ఇట్. మీరు దాన్ని ట్రైన్ చేసుకున్నారు, మీ శరీరాన్ని కూడా అడాప్ట్ చేసాం కాబట్టి నష్టం జరగదు, నాకేమీ నష్టం జరగదు. అండ్ దాంతోపాటు మేము ఎంత ట్రైన్ చేసినా, ఎంత ఎండ్యూరెన్స్ ఉన్నా లాస్ట్కు మేము మనుషులమే. ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాం. ఒకవేళ అందులో ఏదన్నా రుగ్మత కానీ ఏదన్నా కనబడుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తాం. సో అలాగా మా మిత్రులు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, హైపర్ టెన్షన్ వాళ్ళు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి దాన్ని రికవర్ అయ్యి మ్యారథాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పరాలసిస్ వచ్చి కంప్లీట్గా బయటకు వచ్చి మ్యారథాన్స్ చేసిన వాళ్ళు, క్యాన్సర్ని సర్వైవ్ అయ్యి ఓ 3-4 ఇయర్స్ ట్రైన్ చేసుకొని ఐరన్ మ్యాన్ నాతో పాటు అయిన వాళ్ళు ఎంతోమంది. వీళ్ళందరూ ఏంటంటే ప్రొఫెషనల్స్, డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రైన్ అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ చేయగలిగారు. వాళ్ళందరికీ ఒకటే, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఓకే.
కమింగ్ బ్యాక్ టు ఇందాక మనం అడిగిన హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజెస్, ఇంట్లో నడిచిన ఎక్సర్సైజెస్ అంటే చాలామంది ఇంట్లో వాకింగ్ అన్నీ చేస్తున్నా కూడా బరువు ఏం తగ్గరు. కరెక్ట్. ఎందుకు తగ్గరంటే మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరు ఇంట్లో చేసిన పని వల్ల మీ గుండె వేగం కొట్టుకునే అంతగా చేయరు. మనం రోజు పని చేస్తుంటాం కానీ కంటిన్యూస్గా గుండె హార్ట్ రేట్ పెరగదు కాబట్టి అది మీకు శరీరానికి ఉపయోగపడేలాగా ఎక్సర్సైజ్ కాదు. కాబట్టి కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు బరువు తగ్గడానికి కానీ కొలెస్ట్రాల్ తగ్గడానికి కానీ షుగర్ కంట్రోల్ కావడానికి కానీ ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఏదైనా అంటే అసలు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అసలు మనకి ఇంజురీస్ కాకుండా ఫ్రాక్చర్స్ కాకుండా ఉండడానికి ఏమైనా ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉన్నాయి? అంటే మీరు స్పోర్ట్స్ మెన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా, అసలు ఏం చేయాలి, ఎట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయితే మనం ఈ స్పోర్ట్స్ మెన్ ఇంజురీస్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు? ఫస్ట్ వార్మప్ చేయాలండి. ఏ మజిల్నైనా కానీ ఒక పర్టికులర్, ఇప్పుడు మేము రన్నింగ్ స్టార్ట్ చేస్తాము, ఒక సండే వచ్చిందంటే మేము 30-40 కిలోమీటర్స్ లాంగ్ రన్ చేస్తాం. దానికంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వార్మప్ చేస్తాం. మినిమం 10 నిమిషాలు వార్మప్. అంటే ప్రతి ఒక్క జాయింట్ని ప్రిపేర్ చేయడం, ప్రతి ఒక్క మజిల్ని ప్రిపేర్ చేయడం, దట్ ఇంకొక 3-4 అవర్స్ నీకు పని ఉంటుంది. ఓకే. కాబట్టి సడన్గా స్టార్ట్ చేయకుండా దాన్ని మెల్లిమెల్లిగా రియలైజ్ చేస్తూ కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజ్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ కొన్ని డ్రిల్స్ ఉంటాయి. మళ్ళీ ఆ డ్రిల్స్ అంటే లైక్ హై జంప్స్ కానీ, లేకపోతే బట్ కిక్స్ కానీ, నీ రేజెస్ కానీ, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఒక 10-15 నిమిషాలు వార్మప్ అయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్. ఓకే. సో వార్మప్ కానీ చేసినప్పుడు రెండోది ఎప్పుడైనా ఒక రెస్ట్, రికవర్ అండ్ రిపీట్ అని ఉంటుంది మనకి. ఓకే. రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఒక పెద్ద వర్కౌట్ చేసినాక ఆర్ లైక్ ఒక ఎండ్యూరెన్స్ వర్కౌట్ చేసిన తర్వాత బాడీ వాంట్స్ దట్ రెస్ట్. ఒక రెస్ట్ కావాలి దానికి. ఓకే. మజిల్ని మనము కంప్లీట్గా జిమ్కి వెళ్ళినప్పుడు కూడా, కొత్తగా వెళ్ళినప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఇమీడియట్గా చేతులు అన్నీ కూడా ఎందుకు పట్టేసి ఎస్ టోటల్గా స్టిఫ్ అయిపోతాయి. బికాస్ మీరు మజిల్ని కంప్లీట్గా లోపల ఉండే మయోఫైబ్రిల్స్ చిన్న చిన్న పొరలు దాన్ని బ్రేక్ చేసేసారు ఆల్రెడీ. ఈ బ్రేక్ చేసినప్పుడు ఇమీడియట్గా రికవర్ రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ అధిక రక్త ప్రసరణ దానికి వెళ్ళి ఏదో థ్రెట్ వచ్చింది నాకు అని చెప్పి దీన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రిపేరింగ్కి 24 అవర్స్ పట్టొచ్చు, 48 అవర్స్ పట్టొచ్చు, 72 అవర్స్ పట్టొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ, డిపెండింగ్ అపాన్ యువర్ వర్కౌట్. ఓకే. అది రికవర్ అయ్యేది 2 డేస్లో అయినప్పుడు, దాన్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ అదే మజిల్ని మీరు కనుక ఇన్వాల్వ్ చేస్తే అది స్ట్రెంగ్త్ ఇంకెక్కువ తీసుకొస్తుంది. ఓకే. అంటే మనం ప్రతి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేసే ప్రాసెస్లో కూడా కొంత రెస్ట్ తీసుకోవాలి, బాడీ కూల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. అట్లాగే నెక్స్ట్ డే కూడా మనం కొంత రెస్ట్ ఇచ్చి స్లోగా మనం స్పీడప్ చేయాలి. ఇప్పుడు డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అయితే మటుకు సెట్స్ మధ్యలో ఎంత తక్కువ రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఓకే. బట్ అగైన్ ఇది అంతా కూడా ఎవరు ప్లాన్ చెప్తారు? మీ ఫిట్నెస్ ట్రైనర్ వాళ్ళు చెప్తారు. చాలా మంది ఏంటంటే ట్రైనర్ పెట్టుకోకుండా చేస్తారు కాబట్టి మీ ద్వారా ఒక సింగిల్ రెపిటేషన్స్ 10 to 12 రెపిటేషన్స్ చేసి ఒక 60 seconds to 90 seconds రెస్ట్ ఇచ్చి దాని తర్వాత ఒక 3 or 4 సెట్స్ చేసి అదొక మజిల్ని అయిన తర్వాత ఒకవేళ లార్జర్ మజిల్స్ లైక్ మన క్వాడ్స్, తొడ కండరాలు మటుకు లెగ్ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసిన తర్వాత చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటికి అట్లీస్ట్ 48 hours to 72 అంటే 2 days to 3 days ఈ మజిల్కి రెస్ట్ ఇవ్వాలి. దట్ డజంట్ మీన్ దట్ చాలామంది ఏమనుకుంటారంటే లెగ్ వర్కౌట్ చేయగానే నేను ఇంకా జిమ్కి రాను 3 రోజుల వరకు రెస్ట్ అన్నారంటే మనం అన్నది లెగ్ మజిల్స్కి వర్కౌట్. ఓకే. అంటే మీరు అన్నది నేను మన ప్రేక్షకులకు అర్థం కావడానికి ఏం చెప్తున్నా అంటే మీరు జిమ్కి వెళ్ళినా ఒకవేళ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్తో ట్రైనింగ్ తీసుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు మీకు చేతులకు ఉపయోగపడే ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఒకరోజు వెనక్కి ఉపయోగపడే ఎక్సర్సైజ్, ఒకరోజు కోర్ ఎక్సర్సైజెస్ అంటే అబ్డామెన్కి ఉపయోగపడే ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఒకరోజు మీ కాళ్ళకు ఉపయోగపడే ఎక్సర్సైజ్ చేపిస్తారు. అది వీక్లీ వాళ్ళు రొటేషన్లో చేపిస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీరు చేతులకు కష్టపడి చేసే ఎక్సర్సైజ్ చేసినప్పుడు రెండో రోజు వేరే గ్రూప్ ఆఫ్ మజిల్స్ చేయాలి. అలా చేయడం ద్వారా మీకు ఇది మజిల్ ఇంజురీస్ కాకుండా డ్యామేజ్ కాకుండా చేస్తారు. మీరు స్వతహాగా చేసుకున్నా కూడా రోజు ఒకే ఎక్సర్సైజ్ చేయకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శరీర భాగానికి పని కల్పించేలాగా ఎక్సర్సైజ్ చేయడం అనేది డాక్టర్ గారు ఉద్దేశం. వామప్ ఒకటి, కూల్ డౌన్ ఖచ్చితంగా, ఎక్సర్సైజ్ సెట్ అవ్వగానే గంట కాగానే ఇమీడియట్గా అదే వేడిలో మనం ఇమీడియట్గా బయటకు వచ్చేసరికి ఆ చల్లదనానికి మజిల్ స్పాజమ్స్ వచ్చేస్తుంటాయి. సో మీ బ్లడ్ సర్క్యులేషన్ని కొంచెం హార్ట్ రేట్ని కూడా మనం ఎంత 140-130 వరకు తీసుకెళ్ళాము అనుకుందాము. ఆ 140 హార్ట్ రేట్ మళ్ళీ 80s 90s వచ్చేంత వరకు కాస్త కంప్లీట్ అక్కడే రెస్ట్ ఇచ్చి స్ట్రెచెస్ చేయడం, కూల్గా ఏవైతే స్ట్రెచెస్ ఉంటాయో మజిల్ని కొంచెం స్మూత్ అయ్యేటట్టు చేసుకొని
తర్వాత ఇమీడియట్గా హైడ్రేషన్ తీసుకోవడము. అండ్ త్రూ అవుట్ ఎక్సర్సైజెస్లో కూడా హైడ్రేషన్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సరిపడా వాటర్ వాటర్ తాగాలి. ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి, నిదానంగా స్పీడ్ పెంచాలి, మళ్ళీ స్లోగా డౌన్ తగ్గించి చేయాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ బయటికి వచ్చేయడము. దాని తర్వాత ఒక 1-2 డేస్ డిపెండ్ అపాన్ ద ఎక్సర్సైజ్ మనం కంప్లీట్గా రెస్ట్ ఇవ్వడము. అండ్ ప్రతి వారము జాయింట్కి మొబిలైట్ అయ్యే ఎక్సర్సైజెస్ లైక్ క్రాస్ ట్రైనింగ్ అంటారు. అంటే ఏదైతే మీరు ఎక్సర్సైజ్ రెజిమెంట్లో ఉన్నారో అది కాకుండా దాన్ని డిఫరెంట్గా ఐదర్ సైక్లింగో ఐదర్ స్విమ్మింగో ఒక క్రాస్ ట్రైనింగ్ చేసుకుంటూ వారంలో ఒక రోజు దాన్ని కనుక చేసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఇంజురీ ప్రోన్ కాము. రోజు ఒకే రకమైన ఎక్సర్సైజ్ చేయకూడదు, రోజు ఒకే శరీర భాగానికి ఓవర్లోడ్ ఇవ్వకుండా ఒక్కొక్క శరీర భాగం లోడ్ ఇవ్వడం ద్వారా భాగం మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఫ్రాక్చర్స్ కానీ మజిల్ కండరాల చినుగు టియర్స్ అంటారు, లిగమెంట్ టియర్స్ కాకుండా మనం కాపాడుకోవాలి. అండ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ మీరు అన్నట్టు సరిపడా వాటరే కాకుండా సాల్ట్స్ మనకు బాడీలో ఎలక్ట్రోలైట్స్ సరిపడా తీసుకుంటే లవణాలు మన బాడీలో ఏవైతే లవణాలు ఉండాలో ఆ లవణాలన్నీ కూడా కరెక్ట్గా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ నీళ్ళు సరిపడా తీసుకుంటూ అండ్ న్యూట్రిషన్ బాడీకి బెస్ట్ రిపేరింగ్ మనకు ప్రోటీన్ ఆ ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ దాంతోపాటు ఎక్సర్సైజ్ కంటే ముందు ఒకవేళ చాలా ఎక్కువసేపు వర్కౌట్ చేయాలన్నప్పుడు ముందే కార్బోహైడ్రేట్ లోడింగ్ అనేది తీసుకోవాలి. 20 minutes బిఫోర్ ఐదర్ బనానాను ఒక స్వీట్ పొటాటోను లేకపోతే ముసేలి ఏదో ఎనీథింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకొని 20 నిమిషాలు 30 నిమిషాల తర్వాత కనుక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఎనర్జీ మీకు 1.5 hour వరకు మీకు సరిపోతుంది. మధ్య మధ్యలో బ్రేక్స్లో కొంచెం వాటర్ ఆర్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటూ కూల్ డౌన్ చేసి దాని తర్వాత బయటకు వచ్చి ఇమీడియట్గా 20 minutesలో ప్రోటీన్ అనేది ఐదర్ ఎగ్ రూపానేనన్నా లేకపోతే స్ప్రౌట్స్ రూపానేనన్నా మీరు తీసుకోగలిగితే దాని తర్వాత దానికి సరిపడా రెస్ట్ ఇచ్చి ఒక వారం తర్వాత ఒక క్రాస్ ట్రైనింగ్ లాగా వేరేది ఏదైనా చేసుకోగలిగితే 100% ఇంకా ఇంజురీ ప్రోన్ ఉండదు. అండ్ చాలా శరీరాకృతి మార్పులే కాకుండా బెనిఫిట్స్ బాగా. ఓకే, చాలామంది అంటే హార్ట్ అటాక్ గురించి ఇట్లాంటి వాటి భయాలు ఉన్నాయి కదండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయపడి అసలు చేయరు. అసలు నాకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని ఎలా తెలుసుకోవాలి, లేదు అసలు నాకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి, ఆ రిస్క్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు హార్ట్ అటాక్ నాకు ఎక్సర్సైజ్ చేసేది అవసరం ఉంది, అందుకని హార్ట్ అటాక్ వస్తుంది కదా అని ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేము. కరెక్ట్. నిజానికి అసలు హార్ట్ అటాక్ వస్తుందా లేకపోతే ఒక్కోసారి యాసిడ్ రిఫ్లక్స్ని వాళ్ళు హార్ట్ అటాక్ అనుకొని భయపడుతూ ఉంటారు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా మనం ఒక సింపుల్ జిమ్ పోకుండా మామూలుగా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పార్కులో ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏం చేస్తే బెటర్ ఉంటుంది అంటారు? మొట్టమొదటగా మీ ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి కావాల్సిన పరీక్షలు చేయించుకోవడమే. ఓకే. 40 ఏళ్ళు దాటినారంటే ఎట్టి పరిస్థితిలో మాస్టర్ హెల్త్ చెకప్ అని ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. వాళ్ళు జిమ్ వెళ్ళకపోని. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిమ్ వెళ్ళినప్పుడే అవుతున్నవని కాదు, ఈవెన్ లిఫ్ట్ లేకుండా 4 మెట్లు ఎక్కువ ఎక్కినప్పుడు కూడా మెట్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే మన దసరాకో ఏ ఒక దివాళీకో పెళ్ళిళ్ళకో వాటికో వీటికో చిన్నగా డ్యాన్స్లు వేసి తెలియని కొద్ది ఎగ్జర్షన్ అయిపోయినప్పుడు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళు దాటిందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ అధ్వయనంలో టెస్ట్లు ఇందాక చెప్పినట్టు ఈసీజీ, 2D ఎకో, లిపిడ్ ప్రొఫైలు, థైరాయిడ్ ప్రొఫైల్, హార్మోన్స్, మినిమం హార్మోన్స్ ఇవి చేయించుకుంటే అందులో కనుక ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఆ డాక్టర్ కనుక సర్టిఫై చేస్తే, రెండోది మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ లైక్ పేరెంట్స్ సైడ్ కానీ మామయ్యలకు కానీ బ్రదర్స్ కానీ ఉన్నప్పుడు మీరు కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సిందే. డోంట్ గో ఫాస్ట్. మెల్లిగా ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అధ్వయనంలో మీరు కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తూ స్లోగా బిల్డప్ చేస్తే దీంట్లో నుంచి మీరు బయటపడిపోతారు. ఈ ఎక్సర్సైజెసే కాకుండా బరువు తగ్గడానికి లేదా ఈ డయాబెటీస్ రివర్సల్ చేసుకోవడానికి, పీసీఓడి సమస్యని బెటర్గా ఎదుర్కోవడానికి ఎక్సర్సైజ్తో పాటు ఇంకా ఎటువంటి లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది? ఇప్పుడు మన ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏ ఉన్నా కానీ హోలిస్టిక్ థింగ్స్ మనకి మల్టీ ఫ్యాక్టరల్ ఒరిజిన్, ఒక్క ఫ్యాక్టర్తోని కాదు ఇవి. ఒక ఫిట్నెస్ ఆర్ జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది ఒక భాగం మాత్రమే. మనం ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అది తీసుకున్నప్పుడు ఒకవేళ మన 24 గంటల్లో తర్వాత వచ్చే ముఖ్యమైనది న్యూట్రిషన్. మనం ఏం తింటున్నాము, ఎంత క్యాలరీ బర్న్, అంత కష్టపడి మనం గంట అతి కష్టంగా చేస్తే 300 క్యాలరీలు బర్న్ చేస్తారు. ఈ 300 క్యాలరీలు 2 గులాబ్ జాములు 2 సమోసాలు తింటారు. సో మీరు అంత కష్టపడి పొద్దున్నే లేచి 5:30కి చేసిన కష్టం అంతా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈట్ కాన్షియస్లీ, ఈట్ హెల్దీలీ. దాంట్లో ప్రోటీన్ ఉండాలి, కూరగాయలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, తర్వాత ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్
లేకపోతే ఈ ఎక్సెస్ స్వీట్స్ ఆర్ షుగర్ ఐటమ్స్ అండ్ క్యాఫినేటెడ్ బెవరేజెస్, అంటే కూల్ డ్రింక్స్, సోడా సోడాలు కానీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఈ అన్నిటికీ దూరం ఉంటూ న్యూట్రిషన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఒక ఎవ్రీడే ఒక మనిషి సగటుగా 1500 క్యాలరీలతోని మనుగడ సాగించగలుగుతాడు. ఓకే. మనం తీసుకునే ఫుడ్ మనము తెలియకుండా క్యాల్కులేట్ చేస్తే 2500 నుంచి 3000 వరకు ఉంటుంది. అంటే అవసరానికి మించి డబల్గా తింటున్నాం. ఖచ్చితంగా. ఎవరైనా మీరు ఇప్పుడు కొత్తగా యాప్స్ వచ్చాయి, మీకు కావాల్సిన 3 ఇడ్లీలు తింటున్నారు అన్నప్పుడు 3 ఇడ్లీలను ఎంటర్ చేస్తే మీకు క్యాలరీ తెలిసిపోతుంది. ఓకే. సో ఆ ప్రకారంగా 1500 నుంచి 1800 క్యాలరీల డైట్ అనేది మీరు ప్లాన్ చేసుకోగలిగితే దాంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండేటట్టు, కొంచెం కార్బ్స్ అండ్ ఫ్యాట్ కూడా ఉండాలి మనకి. ఈజీ ఎనర్జీ బూస్టర్స్ అనమాట. ఫ్యాట్ విల్ గివ్ 2 times ఆఫ్ మోర్ ఎనర్జీ దానే సింగిల్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్. ఫ్యాట్ అంటే అందరికీ ఒక అపోహ ఉంది కదా. అలా ఏముండదు. ఫ్యాట్ ఈజ్ సచ్ ఎనర్జీ బూస్టర్. అండ్ మేము ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్, మేము ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ చేస్తాం కదా, లైక్ ఒక 6 గంటలు నేను ఒక సైకిల్ తీసుకొని పోయామంటే మేము 6-7 గంటలు 8 గంటలు కూడా ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మేము తీసుకునేది ఒక శాండ్విచ్ మధ్యలో ఒక ఫ్యాట్ లేయర్ లాగా ఇది బటర్ తీసుకొని, అది ఎంత స్లో రిలీవింగ్ కార్బ్స్ అంటే మాకు ఆల్మోస్ట్ 4 hours ఎనర్జీ లెవెల్స్. దీంట్లో ఫ్యాట్స్లో కూడా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవాలి, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకుంటే మీకు కార్బోహైడ్రేట్స్ కంటే కూడా మంచి శక్తిని ఇస్తాయి, ఎక్కువసేపు మీకు ఎనర్జీ వీక్ అయిపోకుండా కాపాడుతాయి. కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఉపయోగం. అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే రివర్స్ అవుతుంది, ఒబేసిటీ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, కొద్ది రోజుల తర్వాత ఆపేస్తారు, మోటివేషన్ ఉండదు, లేజీనెస్ ఉంటుంది, లేకపోతే కన్సిస్టెంట్గా చేయలేకపోతారు. ఈ కన్సిస్టెన్సీ చేయడానికి, మోటివేటెడ్గా ఉండడానికి యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ ప్లస్ మీరు డాక్టర్ కూడా, సో యాజ్ ఎ డాక్టర్ మనకు కూడా తెలుసు, బట్ మన ప్రేక్షకుల కొరకు ఎలా చేస్తే మనకు ఈ మోటివేషన్ లెవెల్స్, ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి బెటర్ ఉంటుంది, వారంలో ఎన్ని రోజులు మినిమం చేస్తే ఈ వీళ్ళకి వెయిట్ లాస్ జర్నీకి ఉపయోగపడుతుంది? ఏదైనా రూల్ ఆఫ్ 21 అని ఉంటుంది. రూల్ ఆఫ్ 21. ఈ రూల్ ఆఫ్ 21లో ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ని మన మైండ్లో జీర్ణించుకోవడానికి ఆర్ ఇన్కల్కేట్ చేయడానికి 21 రోజులు అదే పనిగా మీరు అదే టైంకి లేచి మీకు ఇష్టమైన వర్షం పడినా లేకున్నా రెయిన్ ఆర్ షైన్ దాన్ని హిట్ చేయాలి. అప్పుడు ఆటోమేటైజేషన్ అయ్యింది మన బ్రెయిన్లో. సో ఆటోమేటిక్గా 22 రోజు మిమ్మల్ని ఎవరు లేపకున్నా మీరు అది వెళ్తారు. ఆ హ్యాబిట్ ఫార్మేషన్ అయిన తర్వాత అది చెయ్యకపోతే మీకు బాధ, చేస్తే ఎంత బాధపడుతున్నారో, పొద్దున్న లేవడం ఎంత బాధాకరమో మీకు ఒకవేళ ఉన్నప్పుడు 21 రోజులు ఇది కష్టమైన నష్టమైన అని ఇన్కల్కేట్ చేసుకొని వెళ్ళిన తర్వాత చెయ్యకపోతే ఒక వెల్త్ కనపడుతుంటుంది. సో అదొక మోటివేషన్. రెండోది ఫైండింగ్ పియర్ గ్రూప్. నీ సొంత ఫ్రెండ్ కానీ ఎవరినైనా ఒకళ్ళని మోటివేట్ చేసి సింగిల్గా వెళ్ళేదానికంటే వాళ్ళు సాయంత్రం 5:30కి పొద్దున్న 5:30కి మీకు ఫోన్ చేసేసి ఏం కాదు వచ్చేసి పక్కనే ఉన్నాం కదా, ఎలా వెళ్ళేదో ఎలా వద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. గ్రూప్గా వెళ్తా ఉంటే మనం ఒకరిని చూసి ఒకరికి చేయాలనిపిస్తుంది. అండ్ ఫిక్సింగ్ ఎ రియలిస్టిక్ గోల్స్. మోటివేషన్ అందరు ఎక్కడ ల్యాక్ అవుతారంటే ఎర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు 100 కిలోల అతను నేను 60 కిలోలకు రావాలి అంటే కనీసం నిరీక్షణ ఆయనకు ఒక 2 years అన్న పెట్టుకోవాలి. అలా కాకుండా 2 monthsలో ఏం తగ్గట్లేదు అంటే కాదు. సో రియలిస్టిక్ గోల్ ఏంటి అయింది అంటే 100 కిలోలకి 10% ఆఫ్ బాడీ వెయిట్, 10 కిలోలు నెక్స్ట్ 3-4 monthsలో తగ్గాలని పెట్టుకోవాలి. అప్పుడు ఆ రియలిస్టిక్ గోల్ సెట్ అయినప్పుడు 4వ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కీప్ జర్నలింగ్. మీరు జర్నల్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, మీరే రాసుకోవాలి. వారానికి ఒకసారి అప్డేట్, నేను ఈ లాస్ట్ వారంలో ఏం చేశాను, ఎన్ని గంటలు శ్రమించానో, ఎంతవరకు క్యాలరీ వరకు తగ్గానో, ఎంత వెయిట్ తగ్గాను, వీక్లీ మనకి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆ జర్నలింగ్ చేస్తున్నప్పుడు పెద్ద మాస్టర్స్ కానీ దీంట్లో స్పోర్ట్స్లో చాలా వరకు నిష్ణాతులైన వాళ్ళంతా కూడా జర్నలింగ్ అనేది ఒక ఇంపార్టెంట్, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మనం ఏం చేసాము, ఏం అచీవ్ చేసాము అనేది రాసుకోవాలి. ఈ సెల్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సో అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్సింగ్ రియలిస్టిక్ గోల్స్, రూల్ ఆఫ్ 21, ఫైండింగ్ ఎ పియర్ బడ్డీ, సెల్ఫ్ జర్నలింగ్, ఇలాంటివన్నీ మీకు మోటివేషన్ ఇస్తూ ఉంటాయి. ఒక 4 monthsలో మీరు 16 weeks అయిన తర్వాత చూసుకుంటే ఒక 10 కిలోలు తగ్గి ఉన్నప్పుడు యూ విల్ బి ఇన్స్పిరేషన్ టు అదర్స్. దాని తర్వాత మీరు ఇదే కంటిన్యూ, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే చాలా రోజులు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకైనా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా కానీ ఈజీ రిజల్ట్స్ ఆర్ షార్ట్ కట్స్ అస్సలు యూజ్ చేయకండి, ఆర్ మీ టార్గెట్స్లో పెట్టుకోకండి. కాస్త నిరీక్షణతో ఉన్నా కానీ డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి.
నేను ఒక ఐరన్ మ్యాన్ చేయడానికి నేను 5-6 సంవత్సరాలు కష్టపడ్డాను. నాతో పాటు చాలామంది వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి. సో మీ ఇండివిజువల్గా మీరు ఎందుకు డిఫైన్ మీ ఫిట్నెస్, అసలు ఎందుకు ఫిట్నెస్ చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, అవి రియలిస్టిక్ ఉన్నాయా లేవా, రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్, ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, ఏ ఫిట్నెస్ ట్రైనర్లో మీ యొక్క గోల్స్ని మీరు డిస్కస్ చేస్తున్నారు, ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ వచ్చిందా లేదా, ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్కి మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు, ఎంతవరకు మీరు ద బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు, అండ్ ఎక్సర్సైజే కాకుండా బయట డైట్ విషయంలో, న్యూట్రిషన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఇవన్నీ పక్కకు పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు మీరు, మీ లైఫ్లో స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే 100% మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా ప్రేక్షకులకు, మా వ్యూవర్స్ అందరికీ మీ అమూల్యమైన సమయం వెచ్చించి అమూల్యమైన సలహాలు, మీ అనుభవాలను తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ సుధీర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూశారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకోండి, మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు డాక్టర్లను మాకు సంప్రదించండి, లేదా నాకు ఫోన్ చేయండి. మీకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ డయాబెటీస్ రివర్సల్ జర్నీలో, మీ వెయిట్ లాస్ రివర్సల్ జర్నీలో మాకు వీలైనంతగా మీకు సహాయపడతాం. చూస్తూనే ఉండండి బియాండ్ స్టెథోస్కోప్ అనే ప్రోగ్రామ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ.